good afternoon to everyone. Good afternoon, sir. Yes. So this will be your demo class. It will be a demo class laga. So మీరందరూ దేనికి వచ్చారు మీకు ఐడియా ఉందా? Yes, sir. సో సి నార్మల్గా ప్రతి ఒక్కరు మీకు ఐఐటి అంటే తెలుసుంటుంది, నీట్ అంటే తెలుసుంటుంది, తర్వాత సిఏ సిఎంఏ ఇవన్నీ మీకు రెగ్యులర్గా చేసే తెలిసిన టాపిక్స్. కానీ ఏంటంటే దీంట్లో మీరు చేరిన తర్వాత మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది గ్యారంటీ ఉందా? ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఐఐటి తీసుకుంటున్నారనుకుంటున్నా, ఐఐటి కోచింగ్ ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, మీకు ఐఐటీస్లో సీట్ వస్తుంది గ్యారంటీ ఉందా? లేకపోతే నీట్ ఎగ్జామ్ రాశారనుకోండి ఖచ్చితంగా ఒక మెడికల్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది గ్యారంటీ ఉందా? అదే సిఏ సిఎంఏ తీసుకున్నారనుకోండి, అది మీరు 10 సంవత్సరాలు చదివినా కూడా దాంట్లో పాస్ పర్సెంటేజ్ ఓన్లీ 3%. ఓకే, కానీ మాది ఎస్ఎల్ క్లాట్ లా ఇన్స్టిట్యూట్. ఓకే, ఎస్ఎల్ క్లాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. క్లాట్ అంటే ఏంటంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఇది సేమ్ ఐఐటి నీట్ ఎలానో అలానే ఆల్ ఇండియా వైడ్ జరిగే లా టెస్ట్. ఓకే, దీనికి గాను దీని అండర్లో 27 నేషనల్ లా స్కూల్స్ ఉన్నాయి మొత్తం. కామన్ లా అడ్మిషన్ టెస్ట్, యాక్చువల్గా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటే ఏంటంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ సేమ్ ఐఐటి నీట్ ఎలా ఉన్నాయో లాలో కూడా ఒక ఆల్ ఇండియా వైడ్ టెస్ట్ అనమాట ఇది. దీని అండర్లో మొత్తం ఆల్ ఇండియా వైడ్ 27 నేషనల్ లా స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ? బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, తిరుచి, కేరళ, అలాగే ఢిల్లీలో ప్రతి దగ్గర ఉన్నాయి. ఓకే, ఈ లా స్కూల్స్లో మీరు ప్లేస్ అయితే మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి, అంటే మీ 5 years గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి మీకు పర్ యానం 42 lakhsతో మీరు గ్రాడ్యుయేట్ అవుతారు. అంటే నెలకి దగ్గర దగ్గర 3 lakhsతో మీరు గ్రాడ్యుయేట్ అవుతారు. అవి కూడా ఎటువంటి కంపెనీస్ వస్తాయి? యూకే, యూఎస్ఏ నుంచి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవే డైరెక్ట్గా కాలేజెస్కి వచ్చి మిమ్మల్ని హైర్ చేసుకుని యూకేలో కానీ యూఎస్లో కానీ అదర్ అబ్రాడ్ స్టేట్స్లో వాళ్ళ ఖర్చులతో మిమ్మల్ని అక్కడ జాబ్లో చేర్పించుకుంటాయి. ఇవి లిస్ట్ ఆఫ్ ద లా స్కూల్స్. ఏవైతే 24 లా స్కూల్ నేషనల్ లా స్కూల్స్ చెప్పానో ఇవి ఆ లిస్ట్ ఆఫ్ ద లా స్కూల్స్ అనమాట. ఈ 24 లా స్కూల్స్లో మీకు క్లాట్ కోచింగ్ తర్వాత మీరు క్లాట్ క్రాక్ చేసి మేము ఇచ్చిన కోచింగ్ గైడెన్స్ పాటించి క్లాట్ క్రాక్ చేసిన తర్వాత ఈ 24 లా స్కూల్స్లో మీరు ప్లేస్ అవుతారు. వీటిలో ఏ ఒక్క లా స్కూల్లో మీకు అడ్మిషన్ వచ్చినా కూడా మీ శాలరీ మినిమం టు మినిమం 42 lakhs per annum ఉంటుంది. ఓకే, ఎస్. బై ఛాన్స్ ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఓకే ఇది ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనూ ఉండేదే కదా, మేము కోచింగ్ తీసుకొని క్రాక్ చేస్తే మాకు వచ్చేదే కదా, దాంట్లో మీరు చెప్పేది ఏముంది, మీ దగ్గర కొత్త ఏముంది, మీరు ఎక్కడైనా బయట కోచింగ్ తీసుకోవచ్చు కదా క్లాట్కి అని మీకు డౌట్ రావచ్చు. కానీ మా దగ్గర ఏంటంటే మీరు 1 time కోచింగ్ జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్యాచ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ జూన్లో మీరు మా కోచింగ్లో జాయిన్ అయితే బై ఛాన్స్ మీరు క్లాట్ క్రాక్ చేయలేకపోయారు. క్రాక్ చేయకపోతే ఇవన్నీ కూడా 2 tier లా స్కూల్స్. అంటే ఏంటి? మీరు ఏవైతే నేను ముందు స్లైడ్లో చూపించానో 1 tier లా స్కూల్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆపరేట్ చేయబడతాయి. ఇవి 2 tier లా స్కూల్స్. ఇవన్నీ ఏంటి? ప్రైవేట్ లా స్కూల్స్. మీకు ఈ లా స్కూల్స్లో 100% మేము అడ్మిషన్స్ ఇప్పిస్తాం విత్ యువర్ క్లాట్ స్కోర్. మీకు ఏదైతే క్లాట్లో స్కోర్ వచ్చిందో అదే స్కోర్తో మేము ఈ లా స్కూల్స్లో మీకు అడ్మిషన్స్ అనేవి ఇప్పించడం జరుగుతుంది. ఇవి టోటల్ మా హ్యాండ్లో ఉన్నవి 61 లా స్కూల్స్. ఈ 61 లా స్కూల్స్లో మీకు 100% మేము అడ్మిషన్స్ ఇప్పిస్తాం. ఈ లా స్కూల్స్లో మీరు లా కంప్లీట్ చేసి బయటకు వస్తే మీకు ఖచ్చితంగా 6 lakhs మినిమం ప్యాకేజ్లో బయటకు వస్తారు. ఇది మేము ఇచ్చే గ్యారంటీ. మా క్లాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకుని ఈ డిసెంబర్ ఎగ్జామ్లో క్లాట్ మీ స్కోర్ ఎంతైతే వస్తుందో అదే స్కోర్కి మేము మీకు ఈ ప్రైవేట్ లా స్కూల్స్లో అడ్మిషన్స్ ఇప్పిస్తాం. ఎప్పుడు మీరు నేషనల్ లా స్కూల్స్లో అడ్మిట్ అవ్వలేకపోతే ఆ 61 లా స్కూల్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ దగ్గరకు వస్తే మీకు ఇంటర్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఈ క్లాట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. ఓకే, కానీ 10th చదువుతున్న వారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వారు, సెకండ్ ఇయర్ చదువుతున్న వారు ఎవరైనా కూడా మన కోచింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే క్లాట్ సిలబస్ అనేది సింపుల్ మ్యాథ్స్ ఉంటుంది. సింపుల్ మ్యాథ్స్ అంటే ఏంటంటే మీరు 6th నుంచి 9th వరకు ఏదైతే మ్యాథ్స్ చదువుకున్నారో దాంట్లో కూడా స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా వీటి మీద ఉంటుంది. దాన్నే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు. క్లాట్ సిలబస్ దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు.
అదే ఇంగ్లీష్కి వచ్చింది అనుకోండి, ఇంగ్లీష్లో మీ సిలబస్ ఏంటంటే పారాగ్రాఫ్ రీడింగ్. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్ చదివి దాని మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ మీరు 10th ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ ఎలా ఏదైతే చదివి పాస్ అయ్యారో ఇంగ్లీష్లో పారాగ్రాఫ్ రీడింగ్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అదే పారాగ్రాఫ్ రీడింగ్ చేసి దాని కింద అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆ పారాగ్రాఫ్ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే చిన్న విషయం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ మదర్ కి వాళ్ళ బ్రదర్ నాకు రిలేషన్ ఏంటి? ఏమవుతారు? మామ అవుతారు. ఈజ్ మై అంకుల్. ఓకే, సో ఇవన్నీ లాజికల్ రీజనింగ్. ఇప్పుడు వాటిలో మీకు అన్ని సింపుల్ క్వశ్చన్స్, ఏ రేంజ్ లో క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు చూపిస్తాను. ఇవన్నీ క్లాట్ ఎగ్జామ్ లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ మీకు నేను చూపించిన దాంట్లో ది టఫెస్ట్ క్వశ్చన్స్ నేను చూపిస్తున్నాను. ఓకే, సి ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి జీకే, జనరల్ నాలెడ్జ్. మీరు ఏదైతే 6th నుంచి 9th వరకు జనరల్ నాలెడ్జ్, సోషల్ స్టడీస్ చదివారో అదే సిలబస్ ఉంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకే, ఈస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టెడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఫ్రమ్ ఇండియా. ఈ 4 లో ఒక ఆప్షన్ చెప్పండి. రైస్. చూసారా? సో 50% ఆఫ్ ద స్టూడెంట్స్ కోచింగ్ తీసుకోకుండానే చెప్పారు. ఇఫ్ మీరు కనుక మా దగ్గర కోచింగ్ తీసుకుంటే ఇలాంటి మేము దగ్గర ఆ 6 months పీరియడ్ లో 180 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ప్రతి ఒక్క మాక్ టెస్ట్ లోనూ 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ అనేవి కూడా మీరు డిసెంబర్ లో రాసే క్లాట్ ఎగ్జామ్ కి 100% మిమ్మల్ని ఫుల్ గా ప్రిపేర్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీరు మ్యాథ్స్ లో ఏదైతే చదివారో ఆ మ్యాథ్స్ లో చిన్న క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6, 6 to 6. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది 12, 18, 24. 12 కి 18 కి మధ్య గ్యాప్ ఎంత? 6. 18 కి 24 గ్యాప్ ఎంత? 24 కి మధ్య మిస్సింగ్ టర్మ్ ఉంది. ఓకే, 36 కి 42 కి మధ్య గ్యాప్ ఎంత? 6. సో ఇక్కడ ఏది రావచ్చు ఆప్షన్? 30 and 48. Okay, yes, next question. See, this is ఇది వచ్చి ఇంగ్లీష్ లో క్వశ్చన్. గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ లో మీకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. A thing of beauty is joy forever. Thing is joyous is a joy. Is a joy. Okay, next మీకు లాజికల్ రీజనింగ్ అని చెప్పాను కదా, సేమ్ ఇదే క్వశ్చన్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మై గ్రాండ్ మదర్ సన్ is equal to my father. Given that the girl is the daughter of Kiran's father, it means Kiran is the brother of the girl's in photograph. So make ఇది explanation అన్నమాట. ఓకే, నెక్స్ట్. సో మీకు ఇలాగే ఇప్పుడు ఏవైతే మీకు శాంపుల్ గా క్వశ్చన్స్ చూపించానో అదే రేంజ్ లో మీకు ఉంటాయి. సార్ అప్పుడు మీరు అడగచ్చు, సార్ మరి ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు మేము చదువుకోలేమా అని. కానీ ఇక్కడ ఒకటి ఉంది ఏంటంటే, మీకు ఎగ్జామినేషన్ టైం అనేది 150 minutes అనేది ఉంటుంది, 120 minutes ఉంటుంది ఎగ్జామినేషన్ టైం. టోటల్ మీకు అడిగే క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి మీకు లెస్ దెన్ a minute టైం ఉంటుంది. సో మీరు ఆ లెస్ దెన్ a minute టైంలో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నేను కోచింగ్ ఇస్తాను. ఓకే, అర్థమైందా? ఎస్, నెక్స్ట్. ఇప్పుడు మీకు మేము ఇచ్చే 100% అష్యూరెన్స్ ఏంటంటే, వస్తే ఈ జూన్లో మీ కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత డిసెంబర్లో మీ క్లాట్ ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ క్లాట్ ఎగ్జామ్ అయ్యేసరికి నెక్స్ట్ అకాడమికల్ ఇయర్ కల్లా, అంటే నెక్స్ట్ జూన్ కల్లా మీరు ఇండియాలోని ది బెస్ట్ లా కాలేజెస్లో అడ్మిషన్స్ మీ అందరికీ వస్తాయి. మా దగ్గర చూడ 100 స్టూడెంట్స్కి బెస్ట్ లా స్కూల్స్ ఇన్ ఇండియాలో అడ్మిషన్స్ ఇప్పిస్తాము. ఇంకొకటి, తరువాత ఎప్పుడైతే మీరు 5 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 5 years అయిన తర్వాత పాస్ అవుట్ అవుతారో మీకు మినిమం 6 lakhs per annum అనేది శాలరీ అనేది మీకు ఉంటుంది. అది కూడా మీరు ఎక్కడికి వెళ్ళి జాబ్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ కంపెనీసే వచ్చి మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పిస్తుంది. ఇంకొకటి, మా ఈ ఇన్స్టిట్యూట్లో, మా ఈ ఎస్ఎల్ క్లాట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ చేసే ప్రతి టీచర్కి మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతి ఒక్క టీచర్ డిఫరెంట్ వాళ్ళ ఫీల్డ్లో పిహెచ్డి కానీ మాస్టర్స్ కానీ చేసిన వాళ్ళే. ఓకే, మా దగ్గర ఏ ఫ్యాకల్టీ ఉంటారంటే టు టీచ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, లాజికల్ రీజనింగ్ సపరేట్ ఫ్యాకల్టీ, మ్యాథ్స్ సపరేట్ ఫ్యాకల్టీ, అండ్ ఫర్ ద జనరల్ నాలెడ్జ్ అండ్ ద కరెంట్ అఫైర్స్ వీ హ్యావ్ సపరేట్ ఫ్యాకల్టీ. ఓకే, మీకు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఎవరైతే మా కోచింగ్లో చేరుతారో వాళ్ళకి ఖచ్చితంగా బెస్ట్ లా స్కూల్స్లో అడ్మిషన్ ప్లస్ వాళ్ళ ప్యాకేజ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సిలబస్ అనేది మీకు ఒక ఐడియా ఇచ్చాను. తర్వాత మా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేయడం వల్ల మీకు వచ్చే యూజ్ ఏంటి చెప్పాను. బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి మా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి తేడా ఏంటో చెప్పాను. ఏం డౌట్స్ ఉన్నాయా?